గుడ్ మార్నింగ్, నేను రాధిక. మరి ఈ రోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందనే విషయాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు పేపర్ తీసుకుంటే, నేరాలు చేస్తాం ప్రశ్నించొద్దంటే ఎలా అంటూ ప్రధాన వార్తను మనం ఇక్కడ చూస్తున్నాం. అక్రమ మార్గాలు ఎంచుకున్నప్పుడు విచారణ తప్పదు అంటూ ఇక్కడ చూస్తున్నాం. మనము కేసీఆర్ కుటుంబానికి వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి, 60 ఏళ్లకు రాజకీయ విరమణ చేసిన గొప్ప నాయకుడు రావి నారాయణ రెడ్డి, ప్రజలు తిరస్కరించిన నేటి నేతలకు పదవి వ్యామోహం పోవట్లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి రావి నారాయణ రెడ్డి జాతీయ అవార్డు ప్రదానం చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. అయితే తెలంగాణలో పదవులన్నీ కేసీఆర్ కుటుంబానికే అనుభవించిందని, 100 ఎకరాల ఫామ్ హౌస్ లు, వేల కోట్ల రూపాయల ఆస్తులు వారికి ఎక్కడ నుండి వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే, నేరాలు చేస్తాం ప్రశ్నించొద్దంటే ఎలా అని అన్నారు. అక్రమ మార్గాలు ఎంచుకున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా విచారణ తప్పదని స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ బంజారా హిల్స్ లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో రావి నారాయణ రెడ్డి జాతీయ అవార్డు 2025 ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి అవార్డు అందజేశారు. అనంతరం నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు సీఎం సత్కరించి జ్ఞాపిక అందజేశారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే, నిన్న అవార్డు ప్రధానోత్సవం సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టుగా మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి. మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే, ప్రజాబలమే కొలమానం అంటూ మరొక వార్తను మనం ఇక్కడ చూస్తున్నాం. రెబల్స్ ను బుజ్జగించి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చూడాలి. మంత్రులు, ముఖ్య నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ప్రజాబలమే కొలమానంగా చెబుతున్నారు రేవంత్ రెడ్డి. అయితే ఏవైతే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయో వాటికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయానికి చూస్తే, దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి దిశానిర్దేశం ఎలా ఉంది కార్యకర్తలకు అనేది మనం ఇక్కడ చూడవచ్చు. ప్రజల్లో బలం ఉండి గెలిచే సత్తా ఉన్న వారికే బీ ఫామ్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశించారు. పైరవీలు ఒత్తిళ్లకు తలొగ్గొద్దని, బీ ఫామ్ ఇచ్చిన ప్రతి అభ్యర్థిని గెలిపించే బాధ్యతను నాయకులు తీసుకోవాలని, రెబల్స్ ఎక్కువగా ఉన్న చోట నచ్చజెప్పి పోటీ నుంచి విరమించజేయాలని మంత్రులకు స్పష్టం చేసినట్టుగా మనం ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. మరి మరొక వార్త చూసినట్లయితే, మనం ఇక్కడ చూసుకోవచ్చు, వాణిజ్య ఒప్పందానికి ఓకే అంటూ ఒక ప్రధాన వార్తను మనం ఇక్కడ చూస్తున్నాం. భారత్ పై సుంకాల్ని 18% తగ్గిస్తున్నామంటూ చూస్తున్నాం. అయితే ఏదైతే నిన్న ఫోన్ లో కమ్యూనికేషన్ జరిగిందో భారత ప్రధాని నరేంద్ర మోదీకి, అలాగే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారికి జరిగినటువంటి కమ్యూనికేషన్ లో జరిగిన వాణిజ్య ఒప్పందం అనేది ఓకే అంటూ ఇక్కడ మనం చూస్తున్నాం. మా వస్తువులపై 0 సుంకాలకు, రష్యా చమురు నిలిపివేతకు ఆ దేశం అంగీకరించింది. మోదీ నాకు గొప్ప స్నేహితుడు. ప్రధానితో ఫోన్ చర్చల అనంతరం ట్రంప్ ప్రకటన చేసినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఏదైతే రష్యా చమురు అనేది తీసుకుంటున్నా అది నిలిపివేస్తున్నట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాము. 25% అదనపు సుంకాలు ఉండబోవన్న శ్వేత సౌధం. ట్రంప్ నకు 140 కోట్ల మంది తరపున కృతజ్ఞతలు. సుంకాల తగ్గింపుపై మోదీ, వాణిజ్య ఒప్పందాన్ని ప్రస్తావించని ప్రధాని అంటూ మనం ఇక్కడ చూస్తున్నాం. నిన్న ఏదైతే భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే, భారత్ తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని, ఆమె వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని ఆమె అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే మెయిన్ గా చూసుకున్నట్లయితే, అమెరికాపై విధిస్తున్న సుంకాలను 0 స్థాయికి చేర్చడానికి, రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేయడానికి భారత్ అంగీకరించిందని తెలిపారు. ట్రంప్ ప్రకటనతో ఇప్పటిదాకా భారత్ ఉత్పత్తులపై పడుతున్న 50%, ఇందులో రష్యా నుండి చమురు కొంటున్నందుకు విధించిన 25% అదనపు సుంకం అనేది ఏదైతే ఉందో ఆ సుంకాల 18% తగ్గినాయి. అయితే ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే, రష్యా నుండి చమురు భారతదేశానికి వస్తుంది. దానికి సంబంధించి ట్రంప్ 25% సుంకాన్ని విధించారు భారతదేశం పైన. సో ఇది ఇప్పుడు మనము భారతదేశం అంటే రష్యా నుండి చమురు కొనడం అనేది క్యాన్సిల్ చేసుకోబోతున్నాం కాబట్టి 18% టారిఫ్లు తగ్గించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే, రైల్వే నిధుల పెరుగుదల 2.2% అంటూ ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. జాతీయ స్థాయి కంటే తక్కువే, రాష్ట్రంలో ప్రాజెక్టుల వారీగా కేటాయింపుల వెల్లడి లేనట్లేనా అంటూ ఇక్కడ చూస్తున్నాం. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే, కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు రైల్వే కేటాయింపులు స్వల్పంగానే పెరిగాయి అంటూ చూస్తున్నాం. 2025-26లో 5,337 కోట్లు కేటాయించగా, ఈసారి ఆ మొత్తము 5,454 కోట్లు, అంటే
పెరుగుదల 117 కోట్లు, అంటే సుమారుగా 2.2% మాత్రమే అంటూ ఇక్కడ చూడొచ్చు. జాతీయ స్థాయిలో మాత్రం కేటాయింపులు దాదాపు 10% పెరిగాయి. దీంతో పోలిస్తే తెలంగాణకు కేటాయింపుల పెరుగుదల స్వల్పంగానే ఉందని చెప్పవచ్చు. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే కాసులుంటేనే టికెట్ అంటూ ఇక్కడ మనం ఒక వార్త చూస్తున్నాం. ఎస్, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఖర్చు పెట్టే స్తోమత ఉన్న వారికే బీఫామ్, అలాగే చైర్పర్సన్ కు రేటు, కౌన్సిలర్ కు మరో రేటు, పుర ఎన్నికల్లో జోరుగా ధన సమీకరణాలంటూ మనం ఇక్కడ చూస్తున్నాం. ఎవరికైతే కాసులు ఉంటాయో వారికే టికెట్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఎస్, మరి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ధన సమీకరణాలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 7 నగరపాలక 116 పురపాలక సంఘాలకు ఈ నెల 11న ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే రాజకీయ అనుభవము, వరుసగా గెలుపొందిన చరిత్ర, సామాజిక వర్గాల మద్దతు ఇవేవి అభ్యర్థుల ఎంపికకు కొలమానం కావటం లేదు. జనరల్ గా అయితే ఇవన్నీ కొలమానాలుగా ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం ఆయా పార్టీల ముఖ్య నాయకులు, అధ్యక్షులు కాసులున్న వారి వైపే మొగ్గు చూపుతున్నారంటూ మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రధానంగా నామినేషన్లు వేసిన అభ్యర్థుల బరిలో ఉండేందుకు అవకాశం ఇవ్వాలని ఆయా రాజకీయ నాయకుల వద్దకెళ్లి ఆరా తీస్తే, చూడు తమ్మి ఇవి ఖరీదైన ఎన్నికలు, కార్యకర్తలు మొదలు ఓటర్ల వరకు ప్రతిదీ డబ్బుతో ముడిపడిన వ్యవహారమే అంటూ మీ డివిజన్ లో ప్రత్యర్థి పార్టీలు ఓటుకు గరిష్టంగా 10,000 చెల్లించేందుకైనా సిద్ధంగా ఉన్నారు. బరిలో ఉండాలంటే 1/2 కోటి, చైర్పర్సన్ కు, మేయర్ కు కావాలంటే 5 కోట్లు సొంతంగా సమకూర్చుకోవాలి అంటూ చెప్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే కాసులున్న వారికే టికెట్ లభించబోతుంది అనే విషయాన్ని అయితే ప్రధానంగా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్తే ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల నగరపాలకలో 5 కోట్లు ఖర్చు చేసే వారికి మేయర్ గా అవకాశం ఇస్తామని ప్రధాన పార్టీలోని కొందరు ముఖ్య నేతలు చెబుతున్నట్టుగా చూస్తున్నాం. ప్రధాన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలే 5 కోట్లు ఉన్న వారికి మేయర్ గా అవకాశం టికెట్ వచ్చేటువంటి అవకాశం ఉందనేసి మనం ఇక్కడ చూడొచ్చు. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే ఎస్, ఎన్నికలు అవగానే ఇంటి పన్ను పెంచేస్తారు అంటూ మరొక వార్త చూస్తున్నాం ఇక్కడ. ఎస్, మరి 6 గ్యారంటీలు అమలు చేయని వారికి ఓటేయొద్దంటూ బండి సంజయ్ గారు వ్యాఖ్యానిస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. కరీంనగర్ కార్పొరేషన్ కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్. అయితే ఇక్కడ మనం చూసుకుంటే మున్సిపల్ ఎన్నికలు పూర్తవగానే మున్సిపాలిటీల్లో ఇంటి పన్నులను పెంచేందుకు కాంగ్రెస్ ప్రణాళిక రచిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సోమవారం కరీంనగర్ కార్పొరేషన్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి మాట్లాడినటువంటి విషయాలు మనము చూస్తున్నాం. ఎస్, మరి 6 గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్ కు ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు బండి సంజయ్. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు నయా పైసా ఇవ్వలేదని, ఈ ఎన్నికల్లో వారికి ఓట్లు అడిగేటువంటి హక్కు కూడా లేదు అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానిస్తున్న విషయం మనం చూస్తున్నాం. నెక్స్ట్, మున్సిపాలిటీలకు కాంగ్రెస్ సర్కార్ చేసిందేంటి, రామచంద్రరావు ధ్వజమెత్తినట్టుగా చూస్తున్నాం. అలాగే 4వ రాష్ట్రానికి నితిన్ నబీన్ వస్తున్నట్టుగా వెల్లడించారు. అయితే మున్సిపాలిటీలకు కాంగ్రెస్ సర్కార్ ఏం చేసింది 2 సంవత్సరాల్లో అంటూ బీజేపీ సీనియర్ నేత రామచంద్రరావు ధ్వజమెత్తినట్టుగా మనం చూస్తున్నాము. ఎస్, మరి నెక్స్ట్ మరొక వార్తకి వెళ్ళినట్లయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ కల్పిత కథ అంటూ కేటీఆర్ గారు వ్యాఖ్యానిస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. అక్రమ విచారణతో దృష్టి మళ్లింపు రాజకీయాలు చేస్తున్నారంటూ మాట్లాడుతున్నారు. ఏపీ జలదోపిడికి సీఎం సహకారం చేస్తున్నారు. మీడియాతో ఇష్టాగోస్లో కేటీఆర్ గారు మాట్లాడిన విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజలకు మేలు చేకూర్చే పనులేవి చేయలేదు, అన్ని రంగాల్లోనూ విఫలమైందని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి అబద్ధపు ప్రచారాలు, అక్రమ విచారణలతో దృష్టి మళ్లింపు రాజకీయాలకు పాల్పడుతుంది అని ఆరోపించారు కేటీఆర్. ఎస్, మరి చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఏవైతే విచారణ జరుగుతుందో కేసీఆర్ గారి పైన, సో దానికి సంబంధించి ఈ యొక్క ఏపీ జలదోపిడికి సహకారం చేస్తున్నారు సీఎం. ఈ వీటిని దృష్టి మళ్లించడం కోసమే ఈ యొక్క అక్రమ విచారణలు అంటూ చెప్తున్నారు. అలాగే ఏదైతే అంటే వాళ్ళు విఫలమై చెందారో, ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ప్రజలకు చేయాల్సినటువంటి విషయాలు కావచ్చు, వాటిలో ఏవైతే వైఫల్యాలు పొందిందో కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీ, వాటిని కప్పిపుచ్చుకోవడం కోసమే ఇలాంటి విచారణలు చేపడుతుందంటూ కేటీఆర్ గారు మాట్లాడుతున్న విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే ఎస్, మరి
10,000 నామినేషన్ల తిరస్కరణ అంటూ నిన్న చూస్తున్నాము. తొలి దశలో 3 వంతులు రద్దు, తుది జాబితా నేడు విడుదల కాబోతుంది. ఏవైతే మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 10,000 నామినేషన్లు తిరస్కరించినట్టుగా చూస్తున్నాము. అయితే తొలి దశలోనే 4 3 వంతులు రద్దయినట్టుగా తెలుస్తుంది. అయితే ఫైనల్ గా ఈ రోజు లిస్ట్ రాబోతుందంటూ మనం ఇక్కడ చూస్తున్నాం. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే అభ్యర్థులు సమాచారం అప్డేట్ చేసుకోండి అంటూ ఒక ప్రధాన వార్తను చూస్తున్నాం. అయితే నామినేషన్ OTR లో TGSC TGPSC కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. కొత్త నోటిఫికేషన్ల దరఖాస్తుకు ఇదే అర్హత అంటూ ఈ నెల 25లోగా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి నియామక ప్రక్రియ అనేది మనం చెప్పుకోవచ్చు ప్రధానంగా వేగవంతం చేశారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసుల కమిషన్ TGPSC కీలక సంస్కరణ చేపట్టింది. దరఖాస్తు నుంచి ధృవీకరణ పత్రాల పరిశీలన వరకు జాప్యాన్ని తగ్గించడంతో పాటు పారదర్శకత, జవాబుదారీతనం పెంచనుంది. దరఖాస్తులో కీలకమైన వన్ టైం రిజిస్ట్రేషన్ OTR ఏదైతే ఉందో అది చేసుకున్నటువంటి 31.56 లక్షల మంది తమ ID సహాయంతో తాజా వివరాలను అప్డేట్ చేసుకోవాలని స్పష్టం చేసినట్టుగా మనం చూస్తున్నాము. అయితే ఏదైతే ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నియామక ప్రక్రియ అనేది కొనసాగుతుంది. 25 అంటే ఈ నెల 25 వరకు లాస్ట్ డేట్ ఉండబోతుంది. ఇప్పటి వరకు నామినేషన్ల దరఖాస్తు అనేది చేసుకోవాలనే విషయాన్ని మనకు అర్థమవుతుంది ఇక్కడ. ఎస్, మరి ఇది ఈ రోజు ఇక్కడ కృత్రిమ గుండెను తయారు చేస్తున్నామంటూ భారతదేశం విదేశాల సాంకేతికతను వాడుకోవటం కాకుండా సొంతంగా ఆవిష్కరణలు చేస్తూ సాంకేతిక ఎగుమతిదారిగా మారాలన్నది నా ఆశయం. సైన్స్ అంటే కొత్త జ్ఞానాన్ని సృష్టించడం, సాంకేతికత అంటే జ్ఞానాన్ని క్రోడీకరించి ఒక పరిష్కారాన్ని చూపటం అంటూ ఇక్కడ మనం చూస్తున్నాం. ఏదైతే ఉందో వీపునకు తగిలించుకునే డయాలసిస్ పరికరాన్ని తెస్తున్నాం. అంతరిక్షం నుండి ఆరోగ్య రంగం వరకు దేశాన్ని సాంకేతికత ఎగుమతిదారిగా మార్చాలన్నదే లక్ష్యం అంటూ ఇక ఈనాడు టీవీలో పద్మశ్రీ అవార్డు గ్రహీత NFTDC డైరెక్టర్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యన్ చెప్పినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. కృత్రిమంగా గుండెను కూడా తయారు చేసేటువంటి సాంకేతికత వచ్చిందని మనము తెలుసుకోవచ్చు, చూడవచ్చు ఇక్కడ ప్రధానంగా. ఎస్, మరి ఈ రోజు ఈనాడు పేపర్ లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటనేది చూసాము. ఇప్పుడు మనము సాక్షి పేపర్ లో ఎలాంటి ప్రధాన అంశాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఎస్, మరి జంగిల్ రాజ్ పై జన ఆగ్రహం అంటూ ప్రధాన వార్తగా మనం ఇక్కడ చూస్తున్నాం. పార్టీ నేతలపై దాడులను తీవ్రంగా పరిగణించిన వైఎస్ఆర్సీపీ అంటూ మనం ఇక్కడ ఒక వార్తను చూడవచ్చు. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఆంధ్రప్రదేశ్ ను బీహార్ లా మార్చేశారంటూ జగన్ వ్యాఖ్యానిస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. టీడీపీ గూండాలు, అరాచక శక్తుల విధ్వంసకాండపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కాపు, బీసీ ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. చంద్రబాబు ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించాలని నల్ల బాజీలు ధరించి నినాదాలు చేశారు. ఎస్, మరి తిరుమల లడ్డు ప్రసాదంపై వివాదాస్పదమైన ఫ్లెక్సీలు తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. చంద్రబాబు, పవన్, లోకేష్ నిరాధార ఆరోపణలతో హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఫైర్ అయినట్టుగా మనం చూస్తున్నాం. మత విద్వేషాలు రెచ్చగొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మరోవైపు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలంతా కూడా భేటీ అయ్యి నిన్న జరిగినటువంటి విషయం మనం చూడొచ్చు. జంగిల్ రాజ్యాధిపతి అరాచకాలను జాతీయ స్థాయిలో ఎండగడతామన్న వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించాయని, అలాగే తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నట్టుగా చూస్తున్నాం మనము. న్యాయస్థానాలు జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయిస్తామని వెల్లడించారు. అలాగే ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారని కాపు నేత అంబటి రాంబాబు, అలాగే బీసీ నేత జోగి రమేష్ పై టీడీపీ గూండాలు హత్యాయత్నం చేశారు అంటూ మనం చూడొచ్చు. తిరుమల లడ్డుపై సిబిఐ సిట్ నివేదిక గీతం వర్సిటీకి అడ్డగోలు భూ పందేరం నుంచి ఇక డైవర్ట్ చేయడానికే ఈ దాడులు చేశారంటూ వ్యాఖ్యానిస్తున్న విషయాన్ని మనం చూడొచ్చు. జంగిల్ రాజ్ అరాచకాలను రాజ్యసభలోను కేంద్ర దృష్టికి తెచ్చిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు అంటూ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక వైఎస్ఆర్సీపీ ఎంపీలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఆ యొక్క శ్రేణులు కావచ్చు, టీడీపీ పైన చేసినటువంటి మాటలు మనం ఇక్కడ చూడొచ్చు, వ్యాఖ్యలన్నీ కూడా. ఎస్, మరి నిన్న జరిగినటువంటి నిరసన కూడా చూడొచ్చు. అనంతపురంలోని పూలే విగ్రహం వద్ద బైఠాయించిన జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ తదితరులు కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. రేపు గుంటూరుకు వైఎస్ జగన్, టీడీపీ రౌడీల చేతిలో దాడికి గురైన అంబటి కుటుంబానికి పరామర్శ అంటూ చూస్తున్నాం. అలాగే శుక్రవారం ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ను పరామర్శించనున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ మనం ఇక్కడ చూడవచ్చు. ఎస్, మరి కాపులను లక్ష్యంగా చేసుకున్న చంద్రబాబు, వైఎస్ఆర్సీపీ పిఏసి సభ్యుడు ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే లడ్డూ ప్రసాదంపై బాబు
అదే కుతంత్రం అంటూ మనం మరొక వార్తను చూస్తున్నాం. సిబిఐ తేల్చిన తప్పుడు ప్రచారమే అంటూ ప్రధాన వార్తని మనం ఇక్కడ చూడవచ్చు. జంతు కొవ్వు కలిసిందంటూ పదే పదే చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. అలాగే ఎన్డీడీబీ నివేదిక వెల్లడించినట్లు నిస్సిగ్గుగా అబద్ధాలు, లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని ఛార్జిషీట్ లో కోర్టుకు నివేదించిన సిబిఐ ఎన్డీఆర్ఐ నివేదికను ఛార్జిషీట్ లో స్పష్టంగా ప్రస్తావిస్తూ జంతు కొవ్వు కలవలేదని తేల్చి చెప్పిన దర్యాప్తు సంస్థ చెప్పిందంటూ మనం ఇక్కడ చూడవచ్చు. టీటీడీ నెయ్యిలో చేప నూనె కలిసే అవకాశం లేదని నిర్ధారిస్తూ ఎన్డీడీబీ నివేదిక ఇచ్చింది. అయినా సరే రాజకీయ స్వార్థంతో చంద్రబాబు పన్నాగాలు పన్నుతున్నారు. పాపభీతి లేకుండా దేశంలో ఏ సీఎం సాహసించని రీతిలో అదే బుకాయింపు చేస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్న విషయాన్ని మనం చూడవచ్చు. చేసిన పాపానికి క్షమాపణలు చెప్పి చెంపలు వేసుకోవాల్సింది పోయి కుట్రలతో మరింత దిగజారిపోతున్నారంటూ చూస్తున్నాం. ఈ దుష్ప్రచారం అరాచకాలను ప్రశ్నిస్తున్న వారిపై బాబు సర్కార్ అణచివేత చర్యలు, జంగిల్ రాజ్ పాలనతో పోలీసుల సమక్షంలోనే పచ్చమూకలు దాడులు చేస్తున్నాయంటూ మనం చూడవచ్చు. స్వయంగా పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ పెద్దలు లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చెబుతున్నది నిజమే అయితే ఈ విషయాలను సిబిఐ తన ఛార్జ్ షీట్ లో పేర్కొనేది కాదా, వారి పేర్లను అందులో చేర్చి అరెస్టు చేసేది కదా అంటూ వ్యాఖ్యానిస్తున్న విషయం మనం చూడవచ్చు. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే ఖజానాకు గండి కొట్టి పచ్చ జేబులు నింపుకుంటూ అంటూ మరొక వార్తని మనం ఇక్కడ చూడవచ్చు. ఎస్, రాష్ట్రంలో యథార్చగా కల్తీ అక్రమ మద్యం విక్రయిస్తున్న పచ్చమూకలు ఈ మొత్తము డబ్బు పచ్చబాబుల జేబుల్లోకి వెళ్తోంది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు ఈ ఆర్థిక ఏడాదిలో నవంబర్ నాటికి 13% వృద్ధి క్షీణించి 1266 కోట్లు తగ్గింది రాబడి అంటూ మనం ఇక్కడ చూడొచ్చు. కల్తీ వ్యవహారం తెలిసినా ప్రభుత్వ పెద్దల మనసెరిగి మౌనం వహిస్తున్న ఎక్సైజ్ శాఖ కీలక అధికారులు అంటూ మనం చూడవచ్చు. పొరుగు రాష్ట్రాల్లో ఎక్సైజ్ ఆదాయంలో పొరుగు రాష్ట్రాల్లో ఎక్సైజ్ ఆదాయంలో భారీ వృద్ధి ఉంది, ఏపీలో మాత్రం క్షీణించిపోయింది అంటూ మనం చూడవచ్చు. అదే బాటలో నవంబర్ నాటికి జిఎస్టి రాబడి క్షీణత 0.04% అనేది మనం చూడొచ్చు. అదే బాటలో అంటే నవంబర్ నాటికి జిఎస్టి రాబడి అనేది క్షీణించిపోయి 0.04 వరకు రాబోతుంది అనేసి మనం చూస్తున్నాం. మంత్రులు కార్యదర్శుల భేటీలో ఇటీవల వెల్లడించిన ఆర్థిక శాఖ అంటూ మనం ఇక్కడ చూస్తున్నాం. ఎస్, మరి లైను లేదు, రైలు లేదు, పాత ప్రాజెక్టుల పాటనే నిర్మలంగా వినిపించిన కేంద్రం అంటూ మనం ఇక్కడ చూస్తున్నాం. ఎస్, రైల్వే ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి ఈసారి మొండి చెయ్యి అంటూ చూడవచ్చు. రైల్వే ప్రాజెక్టుల సాధనలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం అంటూ వ్యాఖ్యానిస్తున్న విషయాన్ని చూస్తున్నాం. లైన్ లేదు, రైలు లేదు అంటూ పాత ప్రాజెక్టుల పాటనే నిర్మలంగా కొనసాగుతోంది అంటూ కేంద్రం ఇలా చేసిందంటూ వ్యాఖ్యానిస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఎస్, మరి మరొక వార్తకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూసుకుంటే రాజకీయ విమర్శలపై ఇష్టారాజ్యంగా కేసులు పెట్టలేరు అంటూ ప్రధానంగా మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో పోస్టులపై కేసుల నమోదులో ఇక పోలీసులు హైకోర్టు మార్గదర్శకాలు పాటించాల్సిందే అంటూ మళ్ళీ ఇక్కడ మనం చూడొచ్చు. ఇష్టానుసారంగా కేసులు నమోదు చేస్తున్న పోలీసులు తీరుకు ఇక సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేయాలంటూ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఎఫ్ఐఆర్ నమోదుకు ముందే పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలహా తప్పనిసరి ఉండాలంటూ అలాగే తేల్చి చెప్పినటువంటి సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. రాజకీయ విమర్శలకు సంబంధించి ఇష్టానుసారంగా కేసులు నమోదు చేస్తున్న పోలీసుల తీరుకు సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. ఈ మేరకు ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది అన్నట్టుగా ఏదైతే సోషల్ మీడియాలో పోస్టులపై కేసులు నమోదు చేసి పోలీసులు ఇష్టానురాజ్యంగా కేసులు నమోదు చేస్తున్నారంటూ హైకోర్టు మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలి, హైకోర్టు ఏదైతే మార్గదర్శకాలు ఇచ్చిందో వాటిని ఖచ్చితంగా పాటించండి అంటూ సుప్రీంకోర్టు కూడా చెప్పినట్టుగా మనం ఇక్కడ స్పష్టంగా చూసుకోవచ్చు. ఎస్, మరి ప్రధానంగా నెక్స్ట్ వార్తకు వచ్చినట్లయితే భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం అంటూ ఇంతకు ముందే మనం ఈ వార్తను మనము మాట్లాడుకున్నాం. టారిఫ్లు 18% తగ్గించారంటూ 25% నుంచి ఏదైతే ఉందో 18% టారిఫ్లు తగ్గినాయి అనే విషయాన్ని అయితే నిన్న మనం జరిగినటువంటి కమ్యూనికేషన్ లో చూసాము. ఎస్, మరి ఈ వార్తను మనం చెప్పుకున్నాం ఇంతకు ముందే. నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే విశాఖ చేరుకున్న మత్స్యకారులు అంటూ మరొక వార్తను చూస్తున్నాం. బంగ్లాదేశ్ జైల్లో నిర్బంధించిన 9 మంది ఉత్తరాంధ్ర మత్స్యకారులు సోమవారం సురక్షితంగా విశాఖ నౌకాశ్రయానికి చేరుకున్నారు. అలాగే 3 నెలల తర్వాత విడుదల వీరికి విశాఖలో మత్స్యశాఖ కోస్ట్ గార్డు మెరైన్ పోలీసులు ఘన స్వాగతం పలికినట్టుగా తెలుస్తుంది. ఏదైతే 9 మంది ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు విడుదలైనట్టుగా మనం చూస్తున్నాం. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్తే
6 వరకు ఆధార్ క్యాంపులు అంటూ మరొక వార్త చూస్తున్నాం. ఇక్కడ గ్రామ వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో సోమవారం నుండి ఈ నెల 6 వరకు పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. 15 నుంచి 17 ఏళ్ల మధ్య వారు తప్పనిసరిగా బయోమెట్రిక్ వివరాలు నమోదు చేసుకోవడానికి వీలుగా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్టుగా గ్రామ వార్డు సచివాలయాల శాఖ పేర్కొంది. అయితే 6 వరకు ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. దాంట్లో 15 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్నవారు తప్పనిసరిగా బయోమెట్రిక్ వివరాలు నమోదు చేసుకోవాలంటూ ఇక్కడ వ్యాఖ్యానిస్తున్నారు. మనం సాక్షి పేపర్ లో చూడవచ్చు. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే DDC 0001 నంబర్ అట్ 2.08 కోట్లు అంటూ దేశంలో అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ గా రికార్డ్ అయింది. BBT వేలంలో దక్కించుకున్న గుంటూరు వ్యాపారవేత్త ఈ యొక్క DCC 0001 అనే నెంబర్ ని 2.8 కోట్ల రూపాయలకు నెంబర్ ప్లేట్ మనం ఇక్కడ చూడవచ్చు. నెంబర్ ప్లేట్ ను దక్కించుకున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే తప్పిన పెను ప్రమాదం అంటూ మరొక వార్తను చూస్తున్నాం. ఇక్కడ ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ లో ఇంధన స్విచ్ ఆఫ్ అలాగే వరుసగా 2 సార్లు విఫలమైన ల్యాకింగ్ వ్యవస్థ అంటూ ప్రధానంగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎయిర్ ఇండియాలో ఈ మధ్య చూసుకున్నట్లయితే ప్రమాదాలు అనేది మనం చూడొచ్చు. ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ లో ఇంధన స్విచ్ ఆఫ్ అయింది, అలాగే వరుసగా 2 సార్లు విఫలమైంది లాకింగ్ వ్యవస్థ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. తనిఖీ సందర్భంగా బయటపడిన ఘోర వైఫల్యం. అప్పుడే లండన్ నుంచి బెంగళూరుకు వచ్చినటువంటి విమానం తనిఖీ చేసినప్పుడు ఈ యొక్క వైఫల్యం అనేది, ఇంత ఘోరమైనటువంటి వైఫల్యము బయటపడింది. నిజంగా ఎంత పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పవచ్చు. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే మరి పోరాటానికి సిద్ధం చేసే సైకో ఆంకాలజీ అంటూ ఒక వార్త చూస్తున్నాం. క్యాన్సర్ నయం చేయటంలో వైద్యంతో పాటు మనసును దృఢం చేయాలి, సైకో ఆంకాలజిస్టుల స్పష్టీకరణ. అలాగే భారత్ లో క్యాన్సర్ తో పోరాడుతున్న 25 లక్షల మంది, క్యాన్సర్ జబ్బులు అనేటివి చాలా పెరిగిపోతున్నాయని చెప్పవచ్చు. భారత్ లో 25 లక్షల మంది ఉన్నారనేసి మనం చూసుకోవచ్చు. క్యాన్సర్ నయం చేయడంలో వైద్యంతో పాటు మనసును కూడా అంటే దృఢం చేయాలి, మానసికంగా వాళ్ళని దృఢంగా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు క్యూర్ అవుతారనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మరి ఈ రోజు సాక్షి పేపర్ లో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్ ని మనం చూసాము. మరి ఆంధ్రజ్యోతి పేపర్ లో ఎలాంటి ప్రధానమైనటువంటి వార్తలు వచ్చాయి ఒకసారి చూద్దాం. సుంకాలు తగ్గాయి అంటూ ప్రధాన వార్తగా మనం చూస్తున్నాం. భారత్ పై టారిఫ్లను 18% తగ్గించిన ట్రంప్ అంటూ మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాము. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే వైవీని వదిలేస్తారా అంటూ ఒక క్వశ్చన్ మార్క్ గా మనం ఇక్కడ ప్రధాన వార్తగా మనం చూస్తున్నాం. సంతకం సుబ్బారెడ్డిది శిక్ష సింఘాల్కు అంటూ సింఘాల్కా అన్నట్టుగా ఒక ఆశ్చర్యార్థకంగా మనం చూసుకోవచ్చు. ఎస్, మరి చూసుకున్నట్లయితే మద్యం పాలసీ దేవాదాయ చట్ట ప్రకారం టీటీడీ బోర్డుకే సర్వాధికారాలు, పాలక మండలి అధ్యక్షుడే సుప్రీం ఆదేశాల అమలే అధికారుల బాధ్యత అంటూ, అలాగే ప్రధానంగా నెయ్యి నిబంధనల సడలింపు నిర్ణయం బోర్డుదే, తీర్మానంపై వైవి సుబ్బారెడ్డి సంతకం చేశారు. అలాగే సడలింపే కల్తీకి మూల కారణమని తేల్చిన సిట్ అధికారులు, కానీ సంతకం చేసిన వైవి పై చర్యలు ఏవి అంటూ ఇక్కడ మనము ప్రశ్నిస్తున్న విషయాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. దేవాదాయ శాఖ చట్ట ప్రకారంగా ప్రధానంగా టీటీడీకి సంబంధించి అక్కడ తీసుకునే ప్రతి నిర్ణయానికి పాలక మండలి అధ్యక్షుడే బాధ్యుడిగా ఉంటారు. అయితే అవును, టీటీడీ వ్యవహారాల్లో పాలక మండలి అధ్యక్షుడే సుప్రీం అవుతారు. అయితే ఈ కీలకమైన అంశము సిబిఐ దృష్టికి రాకపోవటం అతిపెద్ద విచిత్రం అనేది మనం ఇక్కడ చూడొచ్చు. కూటమి ప్రభుత్వం కూడా సిట్ సిఫారసు మేరకు ఈవో అనిల్ సింఘాల్ పై బదిలీ వేటు వేసినట్టుగా మనం చూడవచ్చు. కానీ అసలు వైవి సుబ్బారెడ్డి మాట ఏమిటి అనేది మనం ఇక్కడ చూడవచ్చు. మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే జగన్ పాపాలకు మరో అధికారి బలి అయ్యారు అంటూ మనం ఒక వార్తను చూస్తున్నాం. నాడు అక్రమాస్తుల కేసుల్లో ఎందరో జైలుకు వెళ్లారు, నేడు కల్తీ నెయ్యి పాపానికి సింఘాల్ పై వేటు పడింది అంటూ మనం ఇక్కడ చూడవచ్చు. కల్తీని అడ్డుకోగలిగి మౌనమే ఆయన పాపం అంటూ మనం ఇక్కడ వార్త చూసాము. మరి నెక్స్ట్ వార్తకి వెళ్తే కల్తీ నెయ్యిలో జగన్ జైలుకే వదిలే ప్రసక్తే లేదంటూ మాట్లాడుతున్న విషయం మనం చూస్తున్నాం. మా వద్ద సిట్ దర్యాప్తును మించిన ఆధారాలు, వాటితో సుప్రీంలో అప్పీల్ చేస్తామంటూ సిట్ దర్యాప్తుకు మించినటువంటి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి, అవి సుప్రీం కోర్టుకు మేము అప్పీల్ చేస్తామంటూ 251 కోట్లకు కక్కుర్తి పడి నెయ్యి లేకుండా అపవిత్ర ప్రసాదాలు తయారు చేస్తున్నారు వైవి ధర్మారెడ్డి,
భూమనది కీలక పాత్రే అంటూ టీటీడీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానిస్తున్న విషయం మనం చూస్తున్నాము. మా దగ్గర సిట్టు దర్యాప్తు కంటే మించినటువంటి ఆధారాలనే సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తాము ఇవన్నీ కూడా అంటూ జ్యోతుల నెహ్రూ గారు వ్యాఖ్యానిస్తున్న విషయం మనం చూస్తున్నాం. నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి 10,134 కోట్లు అంటూ మనం ఒక వార్తను మనం ఇక్కడ చూడవచ్చు. గతేడాది కంటే 717 కోట్లు అదనంగా వచ్చిందంటూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఎస్, మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే 2014 నుండి ఏపీలో కొత్తగా 1700 కిలోమీటర్లు ట్రాక్ 3,418 కోట్లతో 73 అమృత్ స్టేషన్ల అభివృద్ధి చేశామంటూ చూడవచ్చు. హైదరాబాద్ చెన్నై బుల్లెట్ రైలుతో రాష్ట్రానికి మేలు జరగబోతుంది. అతిపెద్ద ఎకానమిక్ కారిడార్ అవుతుంది. ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ చెన్నై మధ్య ప్రయాణ సమయం 2 గంటల 55 నిమిషాలే. ఫాస్ట్ ట్రాక్ లో విశాఖ రైల్వే జోన్. ఇక అపోహలొద్దు, పనులు వేగంగా జరుగుతున్నాయంటూ గత జోన్లల్లా 3 నుంచి 4 ఏళ్లు పట్టదు. అతి త్వరలోనే కార్యాలయ నిర్మాణ పనులు అనేది చేపడతామంటూ చూడొచ్చు. పరిపాలనా భవన నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి అంటూ వైష్ణవ్ చెప్తున్నటువంటి విషయాన్ని చూస్తున్నాం రైల్వే మంత్రి. ఎస్, మరి ఏదైతే 2014 నుంచి ఏపీలో కొత్తగా 1700 కిలోమీటర్ల ట్రాక్ వస్తే ఇప్పుడు ఉన్నటువంటి 3,418 కోట్లతోనే 73 అమృత్ స్టేషన్లు అభివృద్ధి చేయబోతున్నట్టుగా మనం చూస్తున్నాము ఇక్కడ. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే అది నెయ్యి కాదు, రసాయనాలు, పామ్ ఆయిల్ తో లడ్డూలు అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానిస్తున్న విషయం మనం చూస్తున్నాం. కాసుల కక్కుర్తితో నేడు వైసీపీ నేతలు అపచారం చేస్తున్నారు. ఇప్పుడేమో బొంకుతున్నారు. వారంటే వ్యక్తిగత వైరం లేదు, వాళ్ళ భాష క్రిమినాలిటీతోనే సమస్య అంటూ మళ్ళీ మేమొస్తామంటూ బెదిరిస్తున్నారు. ఎస్, మరి 11 స్థానాలకు పడిపోయినా వాళ్ళ ప్రవర్తనలో మార్పు రాలేదు అంటూ మనం ఇక్కడ చూడవచ్చు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నందుకే ఇవాళ దాడులు. అయితే హింసను ఏ పార్టీ సమర్థించదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని చంద్రబాబు కూడా చెబుతున్నారంటూ జనసేన జనరల్ బాడీ భేటీలో పవన్ మాట్లాడినటువంటి విషయాలని మనం ఇక్కడ చూడవచ్చు. అసలు అది నెయ్యి కాదు, రసాయనాలు తోటి పామ్ ఆయిల్ తో లడ్డూలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే ఇక వైసీపీ బాటలో వెళ్ళొద్దు అంటూ చట్టాన్ని గౌరవించి సంయమనం పాటించండి. అలజడులు రేపే కుట్రలో భాగంగానే వైసీపీ బూతులు కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండండి. చంద్రబాబు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పమన్నారు. పార్టీ నేతలతో పల్లా అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడినటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. వైద్య సేవ ట్రస్టులో డేటా చోరీ అంటూ మనం ఇక్కడ చూస్తున్నాం. 20,000 మందికి పైగా వైద్యుల సమాచారం బయటకు వచ్చిందంటూ ఏపీ ఎంసీ ఎన్నికల ప్రచారం కోసమే పోటీలో ఉన్న అభ్యర్థుల చేతికి డేటా, దాని ఆధారంగా పర్సనల్ ప్రచారం, ట్రస్ట్ ఉద్యోగుల సహకారంతోనే చౌర్యం అంటూ వ్యక్తిగత డేటా చౌర్యంపై వైద్యులు ఆందోళన చెందుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఎస్, మరి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి మొత్తం హెడ్లైన్స్ అనేవి మనం చూసాం. ఎస్, మరి ఇవి ఇవాల్టి ప్రధాన అంశాలు. మరొక వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.